యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుంచి 44 వరకు చదువుదాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిది. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఇందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు కనుక నన్ను చంప వెతుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, ఆయన మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ నేరకుండట వలననే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చకూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయండి, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై అయినాడు. ప్రభువు దేవాలయంలో తన యొక్క బోధన కొనసాగిస్తున్న సమయంలో ఈ స్త్రీ వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీ విషయంలో తీర్పుగా ఆధారంగా ఆ తీర్పు ఎలా తీర్చాడు అనేటువంటి దానిని ఆధారం చేసుకొని వారికి యేసు నేను లోకమునకు వెలుగునని చెబుతూ వచ్చాడు. అందుచేత ఆ తీర్పు ఆయన తీర్చినటువంటిది సత్యముగా చెప్పాడు. 16వ వచనంలో చూస్తున్నాం, నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము కనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే, మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. కనుక తండ్రి ప్రభువుతో కూడా ఉన్నాడు కనుక తండ్రి చెప్పినటువంటి మాటలను బట్టి అతడు తీర్పు తీర్చున్నాడు కనుక ఆ తీర్పు సత్యమని వారితో చెప్పాడు. తర్వాత మరలా కనుక చూసినట్లయితే 26వ వచనంలో, మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు, నేను ఆయన వద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుతున్నానని చెప్పిన. ఈ తీర్పు దేని ఆధారంగా ఆ స్త్రీ విషయంలో తీర్చాడో, తర్వాత తండ్రి తనతో పాటుగా ఉన్నాడు కనుక తండ్రి తను చెప్పినటువంటి మాటలను మాట్లాడుతున్నాడో, అలా దానికి ఆధారంగా తండ్రి సత్యవంతుడు గనక నేను మాట్లాడుతున్నటువంటి మాటలు సత్యము అని చెప్పాడు. ఆ 30వ వచనంలో, ఆయన ఈ సంగతులు మాట్లాడుతుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈ విధంగా తండ్రితో పాటుగా ఉన్నాడనియో, తండ్రి చెప్పుతున్న మాటలు విని వారితో మాట్లాడుతున్నాననియో, తరువాత తాను పైనుంచి వచ్చి మరలా పైకి వెళ్ళబోతున్నాడనే విషయాన్ని గురించి చెప్పిన మాటలకు ఆధారంగా చాలామంది ఆయన ఈ సంగతులు మాట్లాడుతుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈ విధంగా విశ్వాసం ఉంచినటువంటి మనుషులతోటి 31వ వచనంలో నుంచి మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, ఒకసారి ఎవరైతే విశ్వసించారో నమ్మి విన్నారో వారితోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహించెదరు. కనుక అనేక మంది నమ్మిన తరువాత వారు తరువాత జరిగించవలసినటువంటి పనిని బట్టి, కార్యాన్ని బట్టి ప్రభువు వారికి హెచ్చరిస్తున్నాడు. మీరు నమ్మటం మాత్రమే కాకుండా నా వాక్యమందు నిలిచి ఉన్నట్లయితే మీరు నాకు శిష్యులై ఉంటారు.
ఈ మనం అనేక మంది క్రైస్తవులు అని పిలువబడే వారిలో కూడా మనం ఈ విషయాన్ని గమనిస్తాం. చాలామంది నమ్మిన వారుగా ఉన్నారు, కానీ ఈ వాక్యమును అనుసరించి వాక్యములో నిలిచి ఉండి నిజమైనటువంటి స్వతంత్రాన్ని అనుభవిస్తున్నటువంటి రీతిలో ఉన్నటువంటి క్రైస్తవులు చాలా తక్కువ మందిగా ఉన్నారు. మొదటిలోనూ దాని తర్వాత కూడా ప్రభువు తను ఏ విధంగా తండ్రితోటి సహవాసత కలిగి తండ్రి యొక్క వెలుగులో జీవిస్తూ లోకమునకు వెలుగుగా ఉండి తర్వాత తండ్రిని ఆధారంగా చేసుకొని చేసినటువంటి మాటలు, పలికిన మాటలు, చేసిన క్రియలు అవన్నీ కూడా తండ్రిని గురించినటువంటి జ్ఞానము, వివేకంలోనికి మనల్ని నడిపించేవిగా ఉన్నాయి. అయితే ఈ ప్రభువు చెప్పినటువంటి మాటలు లేక ఆయన చేసినటువంటి క్రియలు మాత్రం విని ఈ వాక్యములో నిలిచి ఉండకుండా ఉన్నటువంటి అనేక మందిని మనం ఈ రోజుల్లో కూడా చూస్తాం. అందుచేతనే వాళ్ళలో నిజమైనటువంటి స్వతంత్రాన్ని అనుభవించినటువంటి క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండని వారుగా ఉంటారు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా వాక్యం అందు నిలిచిన వాళ్ళైతే మీరు నాకు శిష్యులై ఉంటారు, అప్పుడు మీరు సత్యమును గ్రహిస్తారు, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చదివినటువంటి ఈ 44వ వచనం వరకు, అంటే ఈ 15 వచనాల్లో 2 భాగాలుగా మనం చూడవచ్చు. ఒకటి, తండ్రి అయినటువంటి దేవుడు తన ద్వారా పంపబడినటువంటి కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు, తర్వాత తండ్రి సత్యవంతుడు, తర్వాత ఆయన చెప్పుతున్నటువంటి మాటలులో మనం నిలిచి ఉండడం ద్వారా మనము ఆ సత్యమును గ్రహించి మనము ఇప్పుడున్నటువంటి చీకటిలో నుంచి లేక పాప బంధకాలలో నుంచి విడుదల చేయబడగలగటానికి రాబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు. తర్వాత రెండవ భాగంలో ఈ 44వ వచనంలో చూస్తే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు, ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు, వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును, వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇక్కడ తండ్రి సత్యవంతుడు, కుమారుడు చెప్పిన మాటలలో బోధలో మనం నిలిచి ఉన్నట్లయితే సత్యాన్ని గ్రహించుట, ఆ సత్యము మనలను స్వతంత్రులుగా చేయుట అనేటువంటిది ప్రభువు తీసుకొచ్చినటువంటి బోధ. రెండవది, ఈ యూదులు వాళ్ళు అబ్రహాము సంతానం అని అనుకుంటున్నప్పటికీ వాళ్ళు ఆత్మలో ఈ తండ్రి యొక్క అపవాది సంబంధులని ప్రభువు చెబుతున్నాడు. అందుచేత వాళ్ళ ప్రాణము, ఆత్మ ఆ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చేటువంటి విధంగా ప్రేరేపణలోనికి గురైన వారుగా ఉన్నారు. వాళ్ళు అనుసరిస్తున్నటువంటి వాళ్ళ తండ్రి అపవాది, వాడు ఆది నుంచి అర్హంతకుడు. అది మొదటలో మనం ఈ కయ్యూను, హేబేలు విషయంలో చూస్తాం. తర్వాత వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. మొదటలో ఆదాము హవ్వలతో మాట్లాడినప్పుడు అతడు ఏదైతే దేవుడు చెప్పాడో, మీరు తినిన ఎడల మీరు నిశ్చయముగా చనిపోవుదురని ఆ వృక్షఫలాన్ని, ఆ సర్పము మీరు తినిన ఎడల మీరు చనిపోరు అని చెప్పాడు. తర్వాత మీరు తినినప్పుడు మీరు మంచి చెడు అనేటువంటి జ్ఞానాన్ని కలిగి దేవతల వలె ఉంటారని చెప్పాడు. అదంతా కూడా అబద్ధం. సత్యం అనేటువంటిది ఆ మంచి చెడు అనేటువంటి జ్ఞానాన్ని తినటం, వృక్షఫలాన్ని తినటం ద్వారా మనిషిలో వచ్చేటువంటి జ్ఞానం దేవుని యొక్క సత్యములో నుంచి మనలను వేరుగా తీసుకుని వచ్చి, దేవుడు కలిగినటువంటి జ్ఞానము, దేవుని ఆధారంగా కలిగే జ్ఞానములో నుంచి మనలను వేరు చేసి, మనిషి తను చూస్తున్న వాటికి ఆధారంగా తన శరీరాన్ని ప్రేమిస్తూ ఈ లోక సంబంధంగా జీవించేటువంటి అబద్ధములోనికి మనం నెట్టివేయబడ్డాం. అందుచేత అతడు అబద్ధమునకు జనకుడు అయినాడు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. అతని స్వభావం అబద్ధములు చెప్పటం, అంటే మనుషులను మోసపరిచి వారిని ప్రలోభపరిచి దేవుడి నుంచి వేరైన దానిలోనికి తీసుకుని వచ్చేటువంటి పని అతడు అప్పుడు చేశాడు. ఇప్పుడు అనేక మంది హృదయాలలో కూడా అనేక ఆకర్షణల ద్వారా నిజమైనటువంటి తండ్రి, సృష్టికర్త అయినటువంటి దేవుడు మన పక్షంగా మంచి ఉద్దేశాలు కలిగి మనలను విమోచించి పరలోక సంబంధమైన స్వాస్థ్యమునకు వారసులుగా చేయటానికి పిలిచినటువంటి దాని నుంచి మన కన్నులకు గుడ్డితనం కలుగు చేసి ఇక్కడ శరీరము,
ప్రాణాన్ని పోషిస్తూ దేవుడి నుంచి దూరంగా తీసుకుని రావటానికి వాడేటువంటి మాటలన్నీ కూడా అబద్ధములు పలికేవాడుగా ఉన్నాడు. సత్యం అనేటువంటిది ఏంటంటే దేవుని గురించినటువంటి సాక్ష్యం. అంటే ఆయన ప్రేమామయుడయుండి, మన ఆత్మలకు తండ్రి అయ్యుండి, ఆయన నిత్యుడయుండి, తనంతట తానుగా జీవము కలిగిన వాడుగా ఉండి, మనలను తనకు కలిగినటువంటి జీవములో పాలివారుగా చేసి, మనలను తను ఉన్నటువంటి స్థలములో, మహిమలో, ఆ నిత్య జీవములో, తరువాత మరణమును లేకుండా ఉన్నటువంటి మహిమపరచబడినటువంటి శరీరములో మనము జీవించడానికి తండ్రి యొక్క ఉద్దేశాలు ఉన్నాయి. అపవాది లోకమునకు సంబంధించిన వాడుగా ఉండి, మనము లోకమును ప్రేమించి, లోకం కొరకు జీవించి, శరీరాన్ని సంతోషపెడుతూ జీవించేటువంటి దానికి పునాది వేసినవాడు. అతడు మన శరీరము ప్రాణాన్ని ఆధారంగా మనం జీవించటం అనేటువంటిది నేర్పుతాడు. అది అబద్ధం. అది నిత్యత్వంలో పనికిరాదు. అది మనకు మరణంతో సమానం. తండ్రి అయినటువంటి దేవుడు మనలను ఆయన సృష్టించటం మాత్రమే కాకుండా, పాపములో నిలిచి ఉన్నటువంటి చనిపోయి పడిపోయిన మనలను తన కుమారుడి ద్వారా మనకు విడుదల కలుగు చేసి, మన పాపముల కొరకు ఆయన చనిపోవటం మాత్రమే కాకుండా, ఆయన మనలో ఉన్నటువంటి శరీర సంబంధమైన స్వభావం కొరకై స్వభావం నుంచి విడుదల చేయటానికి మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా పాపమునకు శిక్షను ఆయన భరించి, ఆయనేందు విశ్వాసముంచిన మనందరినీ కూడా పునరుద్ధానము ద్వారా జీవింపచేసి నూతనమైనటువంటి జీవములోనికి తీసుకుని వచ్చి, మనము దానిలో నిలిచుండుట ద్వారా మనము సత్యాన్ని గ్రహించి స్వతంత్రులుగా చేయబడి, పాపము యొక్క ప్రభావం నుంచి విడుదల పొంది దేవుని యొక్క మహిమలోనికి మార్చబడుట అనేటువంటిది సత్యం. అది ఆయన యొక్క ప్రణాళిక. ఈ అబద్ధకుని ప్రణాళిక లోకము, శరీరము, లోకములో ఉన్న వాటిని ప్రేమించుట అనేటువంటిది నేర్పుట. ఎప్పుడైతే మనము ఈ వాక్యమందు నిలిచి ఉంటామో, ఆ వాక్యము మనలను స్వతంత్రులుగా ఎలా చేస్తుంది అంటే, వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ఆయనలో నిలిచి ఉండడం ద్వారా, ఇక్కడ చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 16వ వచనం, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ఎందుకంటే లోక సంబంధులు అందరూ కూడా అబద్ధికుడు అనేటువంటి జనకుడి యొక్క ఆధారంగా జీవించేటువంటి వాళ్ళు. 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అక్కడ 8వ అధ్యాయంలో కూడా, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులు అయ్యండి, సత్యమును గ్రహించెదరు. కనుక ఈ వాక్యం అనేటువంటిది, వాక్యమే సత్యం. అంటే ఆ వాక్యములో వారిని ప్రతిష్ఠ చేయము. ఈ ప్రతిష్ఠ చేయుట అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ప్రత్యేకపరచుట అని అర్థం. అంటే లోకము నుంచి వేరు చేయబడి దేవుని వైపు తిరిగి ఆయన ద్వారా, ఆయన ఆధారంగా జీవించడం అనేటువంటిది, నేర్చుకున్నటం అనేటువంటిది ప్రతిష్ఠ అని చెప్పవచ్చు. అది ఇంగ్లీష్లో మాటకు అర్థం అది. దాని తర్వాత హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, ప్రాణము, ఆత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఏ విధంగా ఈ సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది దేవుని యొక్క వాక్యం? ఇక్కడ చెప్తున్నాడు, ప్రాణము, ఆత్మ. అంటే మనలో ఉన్నటువంటి ఈ 2 అంతలు స్వభావం, ఒకటి ప్రాణానికి సంబంధించినది, రెండవది ఆత్మకు సంబంధించినది. దేవుని యొక్క వాక్యము సత్యము కనుక, అది దేవుడికి సంబంధించింది కనుక, మనలో వెలిగించబడినటువంటి ఆత్మ ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని, ఏది ప్రాణానికి సంబంధించినదో, ఏది లోకానికి సంబంధించినదో, ఏది శరీరాన్ని మభ్యపెట్టేదిగా ఉన్నదో, లేక శరీరం యొక్క కోరికలను తీర్చేదిగా ఉన్నదో, లేక ఏది దేవుడిదో, ఏది దేవునికి సంబంధమైనదో, దేవునిలో నిలిచి ఉండటానికి పనికి రాగలిగిన జీవాన్ని మనకు అనుగ్రహించి దానిలో ఎదగటానికి పనికి వచ్చేదిగా చేస్తున్నదో, అది ఆ వాక్యం యొక్క వెలుగులో మనకు తెలుస్తుంది. అందుచేత మీరు వాక్యములో నిలిచిన వారైతే సత్యమును గ్రహించుతారు. అంటే ఏది నాది, ఏది దేవుడిది అనేది మనం తెలుసుకోగలగటానికి, పనికి రాగలిగటానికి ఇవ్వబడిన సాధనం దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యమే దేవుడు కనుక, ఆ వాక్యము మనం చదువుతున్నప్పుడు
ఆ వాక్యములో దేవుని సంబంధమైన జ్ఞానము మనం కలిగి చూడగలిగినట్లయితే ఆత్మ సంబంధమైన కన్నులతో అది మనలో ఉన్నటువంటి ప్రాణ సంబంధమైన దాన్ని అంతటినీ కూడా వేరుపరిచి ఆత్మలో దేవుని వైపు తిరిగి దేవుని ద్వారా మనం జీవించగలగటానికి దానిలో నడవగలగటానికి చేసి మనలో ఉన్న లోక సంబంధమైన పాప స్వభావాన్ని లేక ప్రాణ సంబంధమైన కోరికలను లేక అబద్ధమునకు జనకుడైనటువంటి అపవాది సంబంధమైన ప్రతిదాని నుంచి కూడా మనకు విడుదలకు చేస్తూ మనము సత్యములో ఉండి మనము ఈ శరీర సంబంధంగా లోక సంబంధంగా లేక పాప స్వభావ సంబంధంగా ఉన్న ప్రతి దానిలో నుంచి స్వతంత్రులుగా చేయబడి ముందుకు సాగగలగటానికి పనికి రావడానికి ఇవ్వబడినటువంటి సాధనమే దేవుని యొక్క వాక్యం. కనుక దేవుని యొక్క వాక్యంలో దేవుని సంబంధమైన జ్ఞానాన్ని ఈ లోకంలో జీవించటానికి పరలోకంలో సిద్ధపడటానికి కావలసిన వివేకాన్ని ఆ రెండింటినీ కూడా మనం చూడగలుగుతాం. అవి మనకు అర్థమైనప్పుడు దానిలో ఉన్న సత్యము మనలో వెలిగించబడినటువంటి ఆత్మ చక్కగా వాటితో జత చేయబడి అక్కడున్న దానికి మన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. అలా మనం ఆ ప్రయాణం కొనసాగించే సమయంలో ఇక్కడున్న వాటి నుంచి వాటన్నిటినీ కూడా విడిచిపెట్టగలగటానికి రాబోతున్న మహిమను పరలోక సంబంధమైన వాటిని హత్తుకొని జీవించగలగటానికి ఈ వాక్యము మనకు సాధనంగా ఇవ్వబడింది. అది ప్రభు చెప్తున్నాడు, మీరు వాక్యమందు నిలిచి ఉన్నట్లయితే కనుక మనం ఈ వాక్యాన్ని చదవటం, ధ్యానించటం, అర్థం చేసుకునటం, లోబడటం, దాన్ని అన్వయించుకొని జీవించటం, ఆ ప్రక్రియ అంతా కూడా మనం కొనసాగించినప్పుడు నిజమైనటువంటి స్వతంత్రాన్ని అంటే పాప స్వభావం నుంచి అబద్ధకుని ద్వారా ప్రేరేపించబడినటువంటి ప్రతి ఒక్క ఆలోచనల నుంచి విడుదల చేయబడి దేవుని పరంగా దేవుని స్వభావాన్ని సంతరించుకొని దేవుడు కోరిన విధంగా మాట్లాడుట, చేయుట, జీవించుట అనేటువంటివి మనలోనికి వస్తాయి. అది నిజమైనటువంటి స్వతంత్రం. అందుచేత చాలామంది విశ్వాసులలో ఈ ప్రాణ ఆత్మలను విభజించేటువంటి విధంగా వాక్యము వారిలో నిలిచి ఉండుట అనేటువంటిది కనిపించదు కనుక వారికి తోచిన దానిని దేవుడిది అనేటువంటి పేరు ముద్ర వేసుకుంటూ దేవుని యొక్క చిత్తమని అనుకుంటూ జీవించేవారుగా ఉన్నారు. మనం తేడా గమనించవలసింది ఏంటంటే, ఏది దేవుని చిత్తమని అనుకోవాలంటే దేవునికి మహిమ తీసుకురాగలిగినది, దేవుని యొక్క స్వభావానికి ఆధారంగా జీవించేది, దేవుని గురించిన జ్ఞానం యొక్క ఆధారంగా మనం చూడగలిగినటువంటిది అయితే దేవుని చిత్తంలో మనం తెలుసుకోగలుగుతాం, ఆ ప్రకారంగా చేయగలుగుతాం. మనకు నచ్చినది, మనం కోరుకున్నది, మనకు ఇంపుగా ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఈ లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి. వాటిని మనం గమనించగలగడానికి పనికిరాగలిగిన సాధనమే వాక్యం. అది మనకు దేవుడు ఈ రెండు రకాలుగా ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఈ భాగంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకొక వాక్యం చూడండి, 34వ వచనం. పాపము చేయ ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. తర్వాత అదే విషయాన్ని పౌలు కూడా రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మల్ని దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతగా కానీ దేనికి మీరు లోబడుదరో దానికి దాసులగుదరని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులై ఉంటురి. ఇక్కడ 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులయ్యారు. ఎవరైతే పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు అంటే పాపం యొక్క స్వభావం యొక్క ఆధీనం కింద జీవించేవాడు. ప్రభువు ఇక్కడ చెప్తున్నాడు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యందురు. ప్రభువు ఈ వాక్యము మన సత్యాన్ని తెలుసుకునటం, తర్వాత కుమారుడు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడిగా తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయుండగా ఆయనతోటి మనం జతపరచబడినట్లయితే ఈ పాప స్వభావం నుంచి మనం నిజమైన విధంగా స్వతంత్రతను పొందగలిగిన వారంగా చేయబడతాం. అందుచేత ఒక మనిషి అంటే యూదులకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్ర ప్రకారంగా వారు మంచి చెడు అనేది దేవుడు వారికి చెప్పాడు, మీరు ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయకూడదు. కానీ వారు ఆ విధంగా చేయగలిగినటువంటిది మంచిది చేయగలిగిన స్థితిలో కానీ చెడును చేయకుండా ఉండే స్థితిలో కానీ వారిలో లేదు. కుమారుడు గనక అంటే ఆయన చనిపోయి తిరిగి లేవడం ద్వారా పొందినటువంటి పునరుద్ధాన జీవం ఏదైతే ఉన్నదో ఆ జీవం గనక మనలో పనిచేసినట్లయితే ఈ వాక్యంలో ఉన్నటువంటి వెలుగు, ఆ కుమారుడు తిరిగి లేవటం ద్వారా పొందినటువంటి పునరుద్ధాన సంబంధమైన జీవం, ఈ జీవము ఆ వెలుగు
మనలను కలిపి మనలో పనిచేయడం ద్వారా మనము నిజమైనటువంటి స్వతంత్రతను పొంది దేవుడు కోరిన విధంగా ఈ లోకంలో నిజమైన విధంగా జీవించగలగడానికి మార్గం తెరవబడుతుంది. అందుచేత తను నమ్మినటువంటి యూదులతో మీరు వాక్యమందు నిలిచిన ఎడల మీరు నాకు శిష్యులయ్యందురు. నమ్మిన వాళ్ళందరూ కాదు, వాక్యములో నిలిచి ఉండి సత్యాన్ని గ్రహించి కుమారుడు చేసినటువంటి మరణ భూస్థాపన పునరుద్ధాన కార్యములందు ఆయనతో ఆ సాదృశ్యములలో ఐక్యపరుచుకొని జీవించిన వారందరూ కూడా స్వతంత్రులుగా చేయబడి మన నిజమైనటువంటి తండ్రికి కుమారులుగా మనం ఎంచబడేటువంటి విధంగాను రాబోయే దినాలలో మరి పరలోకములో మహిమలో నిత్య జీవములో ఆయనతో పాటుగా పాలిభాగస్తులుగా చేయబడేటువంటి అవకాశంలోనికి తీసుకుని రాబడతాం. దేవుడు దీనిని మనం సరైన విధంగా అర్థం చేసుకొని ఆ ప్రకారంగా జీవించగలుగుటకు దేవుడు మనందరికీ కృప చూపించునుగాక.